నెలవారీ కనీస పెన్షన్ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న లక్షలాది మందికి ఇప్పుడు సంతోషకరమైన వార్త వచ్చింది. అధిక పెన్షన్ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని పెన్షనర్ల సంస్థ EPS-95 రాష్ట్రీయ ఆందోళన్ సమితి శుక్రవారం తెలిపింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవ్య తమ ప్రతినిధులతో సమావేశమైనట్లు పెన్షనర్ల సంఘం వెల్లడించింది. EPS-95 స్కీమ్లోని 78 లక్షల మంది పెన్షనర్లు కనీస నెలవారీ పెన్షన్ను రూ. 7,500 పెంచాలని ప్రభుత్వం ముందు తమ డిమాండ్ను ఉంచారు. ఢిల్లీలో EPS-95 ఇనేసి సభ్యులు నిర్వహించిన నిరసన తర్వాత మన్సుఖ్ మాండవ్యతో సమావేశం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నారు. నిరసనలు, తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సీరియస్గా ఉందని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారని కమిటీ చైర్మన్ అశోక్ రౌత్ వెల్లడించారు. పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి ప్రధాన మంత్రి కట్టుబడి ఉన్నారని, కామన్ పెన్షన్ ఫండ్కు దీర్ఘకాలిక విరాళాలు ఉన్నప్పటికీ, పెన్షనర్లకు పెన్షన్లు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ వల్ల వృద్ధ దంపతుల బతుకు కూడా కష్టంగా ఉందని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. డిమాండ్లలో పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి భత్యం మరియు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి. కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా సంస్థ సభ్యులను కలిశారని రావత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన పార్వతీపురం, మన్యం, విజయనగరం మరియు శ్రీకాకుళంతో సహా పలు జిల్లాల్లో ముఖ్యమైన ఖాళీలను భర్తీ చేయడానికి కార్పొరేషన్ చొరవలో భాగం. రిక్రూట్మెంట్ డ్రైవ్ ITI గ్రాడ్యుయేట్లకు వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్షిప్లను పొందేందుకు అవకాశాలను కల్పించడం, శ్రామిక శక్తిని పెంచడం మరియు రాష్ట్ర రవాణా మౌలిక సదుపాయాలకు దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రిక్రూట్మెంట్ అనేక కీలక ట్రేడ్లపై దృష్టి కేంద్రీకరించబడింది. వీటికి మాత్రమే పరిమితం కాకుండా డీజిల్ మెకానిక్ బాధ్యతలు, బస్సులలో డీజిల్ ఇంజిన్ల నిర్వహణ మరియు మరమ్మత్తు, సరైన పనితీరు మరియు భద్రతకు భరోసా. అర్హతలు, డీజిల్ మెకానిక్ ట్రేడ్లో ITI సర్టిఫికేషన్. మోటార్ మెకానిక్ బాధ్యతలు, వాహనాల్లో మెకానికల్ సమస్యలను గుర్తించడం మరియు మరమ్మత్తు చేయడం, సాధారణ నిర్వహణ నిర్వహించడం. అర్హతలు, మోటార్ మెకానిక్ ట్రేడ్లో ITI సర్టిఫికేషన్. ఎలక్ట్రీషియన్ బాధ్యతలు, బస్సులలో ఎలక్ట్రికల్ సిస్టమ్లను నిర్వహించడం, ఇన్స్టాలేషన్లు చేయడం, నిర్వహణ మరియు విద్యుత్ సమస్యలను పరిష్కరించడం. అర్హతలు, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ITI సర్టిఫికేషన్. వెల్డర్ బాధ్యతలు, బస్ బాడీలు మరియు ఇతర నిర్మాణాలను మరమ్మతు చేయడానికి మరియు నిర్వహించడానికి వెల్డింగ్ పనులను నిర్వహించడం. అర్హతలు, వెల్డర్ ట్రేడ్లో ITI సర్టిఫికేషన్. అర్హత ప్రమాణం, APSRTC అప్రెంటిస్ స్థానాలకు అర్హత ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి. వయో పరిమితి, దరఖాస్తుదారుల వయస్సు పరిమితి సాధారణంగా 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు వయో సడలింపులు వర్తించవచ్చు. శరీర సౌష్ఠవం పాయింట్, దరఖాస్తుదారులు ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహించగలరని నిర్ధారించుకోవడానికి సంబంధిత ట్రేడ్లకు అవసరమైన ఫిజికల్ ఫిట్నెస్ ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ, APSRTC రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ మృదువైన మరియు పారదర్శక విధానాన్ని నిర్ధారించడానికి అనేక దశలను కలిగి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు, అభ్యర్థులు అధికారిక APSRTC వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ పోర్టల్ ఆగస్టు 1, 2024 నుండి ఆగస్టు 16, 2024 వరకు తెరిచి ఉంటుంది. దరఖాస్తు రుసుము, నామమాత్రపు దరఖాస్తు రుసుము అవసరం, దీనిని ఆన్లైన్లో చెల్లించవచ్చు. నిర్దిష్ట రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు ఫీజు మినహాయింపులు వర్తించవచ్చు. పత్ర సమర్పణ, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి ITI సర్టిఫికెట్లు, వయస్సు రుజువు, కుల ధృవీకరణ పత్రం, వర్తిస్తే, మరియు ఇతర సంబంధిత పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఎంపిక ప్రక్రియ, APSRTC అప్రెంటిస్ల ఎంపిక ప్రక్రియలో అత్యంత అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపికను నిర్ధారించడానికి బహుళ దశలు ఉంటాయి. వ్రాత పరీక్ష, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ మరియు జనరల్ ఆప్టిట్యూడ్లో వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే వ్రాత పరీక్షకు లోనవుతారు. ఎంపిక ప్రక్రియ, APSRTC అప్రెంటిస్ల ఎంపిక ప్రక్రియలో అత్యంత అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపికను నిర్ధారించడానికి బహుళ దశలు ఉంటాయి. వ్రాత పరీక్ష, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ మరియు జనరల్ ఆప్టిట్యూడ్లో వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే వ్రాత పరీక్షకు లోనవుతారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అభ్యర్థులు తమ అర్హతను నిర్ధారించడానికి సమర్పించిన పత్రాల ప్రామాణికతను ధృవీకరించడం చివరి దశలో ఉంటుంది. ముఖ్యమైన తేదీలు అధికారిక నోటిఫికేషన్ విడుదల ఆగస్టు 1, 2024. ఆన్లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ ఆగస్టు 1, 2024. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 16, 2024. వ్రాత పరీక్ష తేదీ ప్రకటించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా నిర్ణీత స్థానాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. వారు విద్యా ధృవీకరణ పత్రాలు, వయస్సు రుజువు, కుల ధృవీకరణ పత్రం వర్తిస్తే మరియు ఏవైనా ఇతర అవసరమైన పత్రాలతో సహా అన్ని ఒరిజినల్ పత్రాలను కలిగి ఉండాలి. అదనంగా అభ్యర్థులు రుసుము చెల్లించాలి. ధృవీకరణ ప్రక్రియ కోసం 100. ముగింపు 2024 కోసం ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ ఐటీఐ గ్రాడ్యుయేట్లకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్తో తమ కెరీర్లను ప్రారంభించడానికి విలువైన అవకాశాన్ని అందిస్తుంది. వివిధ ట్రేడ్లపై దృష్టి సారించి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏపీఎస్ఆర్టీసీ కార్యకలాపాల సామర్థ్యాన్ని మరియు ప్రభావాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా సమీక్షించి ఎంపిక ప్రక్రియకు సిద్ధం కావాలి మరియు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి నిర్దేశిత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.